మేబీ పొలిటికల్ ప్రెషర్ గురించా లేకపోతే ఆవిడకి ఇన్ఫ్లుయెన్స్ ఉందని అనలేదా నాకు అర్థం కాలేదు. బికాస్ అంత ఈజీగా రీతుకి ఆయేషాకి జరిగిన విషయంలో రీతుదే తప్పని చెప్పి అంత ఈజీగా పాత సెలబ్రిటీస్నో కామనర్స్నో తిట్టినంత ఈజీగా మాధురి గారిని నాగ్ సార్ ఎందుకు తిట్టలేకపోయారో నాకు అర్థం కాలేదు. బికాస్ ఐ టోటలీ డిడెంట్ లైక్ ఇట్ అనమాట. ఇంకా కొంచెం గట్టిగా మాధురి గారిని తిట్టచ్చు నాగ్ సార్. సో ఆ విషయంలో నాకు నచ్చలేదు. బికాస్ ఆవిడ వాడిన ఫౌల్ లాంగ్వేజ్. ఫస్ట్ ఏది వీడియో అయితే రీతు అండ్ డేమోన్కి చూపించారో లేకపోతే ఏ వీడియో అయితే తనూజాకి చూపించారో అక్కడ రమ్యని పిలిచి గదిలో రమ్య నువ్వు మాట్లాడిన వర్డ్స్తో నాకు ప్రాబ్లం అని చెప్పారు. అదే మాట ధైర్యంగా ఎందుకు మాధురి గారికి నాగ్ సార్ చెప్పలేదు, ఎందుకు బిగ్ బాస్ టీం భయపడుతుందో నాకు అర్థం కాలేదన్నమాట. బికాస్ బిగ్ బాస్ అంటే అందరికీ సమానమే, జెండర్ బయాస్డ్ లేని షో అని చెప్పి